ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రేపు ఉదయం 11 గంటలకు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా పలు కంపెనీలకు భూములు కేటాయింపుకు ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రతి నెల 2 సార్లు మంత్రివర్గ సమావేశం నిర్ణయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించడంతో నెలలో 2 సార్లు మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. రేపు జరిగే సమావేశంలో కొన్ని సూపర్ 6 హామీలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రేపు ఉదయం 11 గంటలకు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా పలు కంపెనీలకు భూములు కేటాయింపుకు ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రతి నెల 2 సార్లు మంత్రివర్గ సమావేశం నిర్ణయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించడంతో నెలలో 2 సార్లు మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. రేపు జరిగే సమావేశంలో కొన్ని సూపర్ 6 హామీలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రేపు ఉదయం 11 గంటలకు జరగనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, ఏపీ కేబినెట్ భేటీలో ఏ అంశాలకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ స్వామి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముహూర్తం అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. మరి అందులో భాగంగానే రేపు ఉదయం 10 గంటలకు కూడా రాష్ట్ర సచివాలయంలో ఏపీ కేబినెట్ సంబంధించినటువంటి మంత్రివర్గ సమావేశం అయితే మాత్రం జరగబోతా ఉంది. ఈ యొక్క సమావేశానికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అయితే మాత్రం పూర్తిస్థాయి డీపీఆర్ని కూడా సిద్ధం చేశారు. ఏదైతే రాష్ట్ర ఇప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధించినటువంటి పథకాలపై కూడా ఈ రోజు రేపు జరగబోయేటువంటి ఈ యొక్క కేబినెట్ సమావేశంలో కూడా మంత్రివర్గం కూడా చర్చించబోతా ఉంది. అదేవిధంగా పలు కీలక బిల్లులు ఆమోదం పరిస్థితి కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కూడా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏపీలో ఆర్టీసీ బస్సు మహిళలకు ఉచిత ప్రయాణం అని ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఈ యొక్క హామీకి సంబంధించి కూడా రేపు పూర్తి స్థాయిలో కూడా కసరత్తు అయితే మాత్రం జరగబోతా ఉంది. దాదాపుగా జనవరి తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా మహిళలకు బస్సు ప్రయాణం ఉచితంగా కల్పిస్తామంటూ చంద్రబాబు ఇప్పటికే కూడా 2-3 మహాసభల్లో చెప్పినటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ అయితే మాత్రం పూర్తిస్థాయి నివేదికను మంత్రులకు అయితే మాత్రం అందజేసింది. దాదాపుగా రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం పెడితే ఎంత మేరకు ప్రభుత్వంపై భారం పడుతుంది, అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పటికే కూడా ఏ విధమైనటువంటి లాభాలు ఉంటాయి అనేటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే మంత్రివర్గం కూడా దీనిపై సమావేశాలు కూడా నిర్వహించింది. అంతేకాకుండా ఏపీఎస్ఆర్టీసీతో పలుమార్లు కూడా ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి దానిపై కొన్ని విధాలుగా కూడా చర్చించడం అయితే మాత్రం జరిగింది. ఎందుకంటే చూడొచ్చు, రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కనుక ఖచ్చితంగా కల్పిస్తే ఎంత మేరకు మహిళలు బస్సుల్లో ప్రయాణించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి దానిపై కూడా
ప్రభుత్వం అయితే మాత్రం ఒక అంచనా వేస్తా ఉంది. మరి దానిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో కసరత్తు చేసినటువంటి అనంతరం కూడా పలు అంశాలు కూడా దీనిపై తిరిగి మరలా కూడా చర్చించేటువంటి అవకాశం కూడా ఉంది. దాంతో పాటుగా పలు కంపెనీలకు సంబంధించినటువంటి భూముల కేటాయింపు సంబంధించినటువంటి దానిపై కూడా చంద్రబాబు కూటమి ప్రభుత్వం అయితే మాత్రం రేపు కేబినెట్ లో చర్చించబోతా ఉంది. చర్చించినటువంటి అనంతరం కూడా వాటికి సంబంధించి ఆమోద ముద్ర కూడా తెలిపేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు చెప్పారు, ప్రతి నెల 2 సార్లు మంత్రివర్గ సమావేశం నిర్ణయించాలని చెప్పి కూడా ఆయన గతంలో చెప్పినటువంటి నేపథ్యంలో దీనిపై అయితే మాత్రం సుదీర్ఘంగా రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన ప్రజలకు అందించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుందని చెప్పాలి. మరి అందులో భాగంగానే చంద్రబాబు కూడా ఇప్పటికే పలు అభివృద్ధికి సంబంధించినటువంటి పనులను కూడా ప్రారంభిస్తా ఉంటారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు కూడా ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులు శరవేగంగా జరుగుతా ఉన్నాయి. మరో పక్క చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా ఇప్పటికే కేంద్ర ప్రపంచ బ్యాంక్ నుంచి కూడా 15,000 కోట్ల రూపాయలు వచ్చినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ఖర్చు ఏ విధంగా పెట్టాలనేటువంటి దానిపై కూడా మంత్రివర్గంతో చంద్రబాబు అయితే మాత్రం సమాలోచనలు చేయబోతా ఉన్నారు. మొత్తానికి రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూడా మరొక 2-3 నెలల్లోనే పూర్తి స్థాయిలో కూడా అమలు చేసే విధంగా అయితే మాత్రం కసరత్తు చేస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే రాష్ట్రంలో తల్లికి వందనం పేరుతో పిల్లలకు ఏదైతే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటి తల్లికి వందనం సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం ఇప్పటికే చంద్రబాబు కసరత్తు అయితే వేగవంతం చేశారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ యొక్క అంశంపై అయితే మాత్రం పూర్తిస్థాయి నివేదికను కూడా తీసుకున్నారు. మరొక నెల రోజులనే తల్లికి వందనం పేరుతో కూడా వారి యొక్క తల్లి అకౌంట్ లో ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వారి ఖజానా కూడా పూర్తి స్థాయిలో వేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే లోకేష్ కూడా ఇదే అంశంపై పలుమార్లు కూడా పలు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో అసలు తల్లికి వందనం పేరుతో నిజంగానే ప్రతి స్కూల్ కి వెళ్ళేటువంటి విద్యార్థికి అదేవిధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామనేటువంటి ఇచ్చినటువంటి వాగ్వాదం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్ ను కూడా తీసుకోవాలని చెప్పి కూడా అధికారులను నారా లోకేష్ ఆదేశించారు. మరి అందులో భాగంగా నారా లోకేష్ అయితే మాత్రం దీనిపై పూర్తి స్థాయిలో కూడా ముందుకెళ్తా ఉన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు కూడా కసరత్తు చేస్తా ఉన్నారు. మొత్తానికి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర అభివృద్ధిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒక పురోగతి సాధించే విధంగా ముందుకు వెళ్దాం అనేటువంటి ఒక ఆకాంక్షతో అయితే మాత్రం ముందుకు వెళ్తా ఉన్నారు. మరి అందులో భాగంగానే రేపు జరగబోయేటువంటి ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో కూడా కొన్ని కీలక అంశాలపై మాత్రం చర్చ జరిగి అనంతరం వాటికి సంబంధించినటువంటి ఆమోద ముద్ర కూడా తెలిపేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం రాష్ట్రంలో మహిళల భద్రత ధ్యేయంగా కూడా కొన్ని యాప్లు కూడా తీసుకొస్తా ఉన్నారు. వాటికి సంబంధించిన దానిపై కూడా రేపు సుదీర్ఘంగా చర్చ జరగబోతా ఉంది. మరి అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఒక దిశ నిర్దేశం రాష్ట్రంలో ప్రజలకు సుభిక్షమైనటువంటి పాలన ప్రభుత్వం అడుగులు వేయాలి కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశమే కాకుండా ఇక రాబోయే నెల రోజుల్లో కూడా రాష్ట్రంలో కొన్ని కీలకమైనటువంటి నామినేటెడ్ పోస్టులపై కూడా దాదాపుగా రేపు మంత్రివర్గంతో చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చర్చించినటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. షాలిని. థ్యాంక్ యూ పవన్.